ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా నిజంగా చూడదగ్గదా లేక టైం వేస్ట్ అవుతుందా, ఎక్కడ బాగా వర్కౌట్ అయింది, ఎక్కడ మిస్ అయింది అన్నది పూర్తిగా స్పాయిలర్స్ లేకుండా చెప్పేస్తాను. స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. ఒక సాధారణ గృహిణిలా కనిపించే స్వర్ణ తన భర్త కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది. కానీ ఆమె గతంలో దాచిపెట్టిన ఒక రహస్యం తిరిగి ఆమె జీవితంలోకి వస్తుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలా లేక తన అసలు రూపాన్ని బయట పెట్టాలా అనే పరిస్థితి వస్తుంది. అక్కడ నుంచి సినిమా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ముందుకు సాగుతుంది. మొదటి 20-30 నిమిషాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. కానీ అసలు కథలోకి వెళ్ళిన తర్వాత సినిమా మంచి పేస్ అందుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. సమంత యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా మొత్తం తన భుజాల మీద మోసింది అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా, యాక్షన్ సీన్స్ లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. ఈ సినిమా హైలైట్ ఏంటంటే సమంత పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. కొన్ని ట్విస్టులు ముందే ఉంచవచ్చు. విలన్స్ ఇంకా బలంగా ఉంటే సినిమా ఇంకో లెవెల్ కి వెళ్లేది. కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ కూడా ఉంటుంది. మీకు ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమైతే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. కొత్త కాన్సెప్ట్ కోసం మా ఇంటి బంగారం మూవీని చూస్తే మాత్రం నిరాశపడవచ్చు. కానీ సమంత అభిమానులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. సమంత నటన కోసం, ఎమోషన్ కోసం, యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ కథలో కొత్తదనం మాత్రం చాలా ఎక్కువగా ఆశించకండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.